ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము. ఈ లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నిన్ను లోకమును జయించి ఉన్నానెను. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. ఇన్ దిస్ వరల్డ్ యూ విల్ హ్యావ్ ట్రబుల్, బట్ టేక్ హార్ట్, ఐ హ్యావ్ ఓవర్కమ్ ది వరల్డ్. జాన్ గాస్పల్ చాప్టర్ 16 వర్స్ 33. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన కృపావార్తను బట్టి ధ్యానించుకుందాము. ప్రియులారా, ఈరోజు ఎవరైతే దేవుని యొక్క వాగ్దానం కొరకై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో తప్పక ఆ పరమ తండ్రి మీ పక్షముగా ఈ వాగ్దానాన్ని నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ భూమి మీద పుచ్చినది మొదలుకొని మరణించేదాకా ఏదో ఒక శ్రమ, తెలియని భయం మనల్ని బాధిస్తూనే ఉంటుంది. మనిషి జీవితమే ఒక యుద్ధ భూమి లాంటిది. ఈ లోకంలో నాకే శ్రమలు ఎవరికి లేవులే అని ఏమాత్రము కూడా అనుకోకూడదు. ఈనాడు ఆస్తి ఆరోగ్యం ఉన్నా కూడా ఏదో తెలియని చింత మనల్ని నిత్యం కూడా వెంటాడుతూనే ఉంటుంది. దేవుని నిత్యం సేవిస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న విశ్వాస జీవితంలో అనుకోని విధంగా ఏదైనా శ్రమ సంభవిస్తే ఎంతగానో ఆ శ్రమను బట్టి కృంగిపోయే వారిమిగా, తనకు కలిగినటువంటి ధైర్యాన్ని విడిచిపెట్టేవారమిగా ఉంటాము. కానీ నిజమైన విశ్వాసి మాత్రం ఎన్ని శ్రమలు వచ్చినా కూడా దేవుని కోసం నిలబడతాడు. ప్రియులారా, నిత్యం తన చుట్టూ ఉన్న పరిస్థితులు తనను కృంగదీసినా కూడా ఏమాత్రము కూడా దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోడు. దేవుడు తనని ధైర్యపరిచేదాకా ఆయన ఎంత మాత్రము కూడా విడిచిపెట్టాడు. ఒక్కసారి మనం దావీదు మహారాజు జీవితం చూస్తే, దావీదు ఎన్నో రకాల శోధనలు ఎదుర్కొంటూ వచ్చినాడు. అయినా కూడా ఈ లోకంలో ఎంతో బలంతో ప్రతి శ్రమను కూడా ధైర్యంగా ఎదుర్కొని ప్రభువు కొరకై నిలబడుతూ వస్తూ ఉన్నాడు. సింహాలను, ఎలుగుబంటులను, గొలియాతును సైతం తన బలంతో ధైర్యంగా ఎదుర్కొన్నవాడు. అంత బలం అసలు దావీదుకు ఎలా వచ్చిందంటే, తనలో ఉన్న దేవుడు లోకాన్ని జయించిన వాడు అని ఆనాడు దావీదు మహారాజు తన జీవితంలో ఎరుగుతూ వచ్చినాడు. కాబట్టే దేవుడే దావీదు జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితులలో సైతం తనకు బలాన్ని అనుగ్రహించడం ద్వారా తన జీవితంలో శూరుడైనటువంటి గొలియాతును సైతం మట్టు కట్టిస్తూ వస్తూ ఉన్నాడు. తన జీవితంలో దేవుని ద్వారా ఆ యొక్క గొప్ప కార్యాలను చూస్తూ వస్తూ ఉన్నాడు. నిజముగా ప్రియులారా, ఆనాడు దావీదంటున్నాడు, అయ్యా నా బలమంతా కూడా నీవే అని ఎరుగుతూ వచ్చినాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రతి విశ్వాస జీవితంలో కూడా ఎలుగుబంటి, సింహాలు, గొలియాత్ వంటి సమస్యలు నీ జీవితంలోనికి చేరి నిన్ను ఎంతగానో కృంగతీసేలా చేస్తున్నాయా? నీ సమస్యలు నిన్ను దేవుని వైపు చూసేలా, దేవుని మీద ఆధారపడేలా చేయకుండా ధైర్యం చెడేలా చేస్తున్నాయా? కానీ ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఒక్కసారి దేవుని యొక్క హృదయంలోనికి చేర్చుకున్న తర్వాత నీ జీవితంలోనికి దేవుడు ఒకవేళ నీ జీవితంలోనికి శ్రమలు అనుమతించాడనుకుంటే, నువ్వు ఏ మాత్రము కూడా దేవుని నమ్ముకున్నందువల్లే ఈనాడు నేను ఇన్ని శ్రమలను అనుభవిస్తున్నానని ఎంత మాత్రము కూడా అనుకోవద్దు. ఎందుకంటే దేవుడే అన్నాడు కదా, లోకంలో నీకు శ్రమ కలుగును, అయినప్పటికీ కూడా ధైర్యం తెచ్చుకునము, నేను లోకాన్ని జయించి ఉన్నాను అని సెలవిస్తున్నాడు. నిజముగా నువ్వు నీ శ్రమలలో కృంగిపోకుండా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని, యుద్ధము యెహోవాదే, ఆయనే నా పక్షముగా యుద్ధం జరిగిస్తాడు అని నువ్వు దేవునికి ప్రార్థించి దేవుని బట్టి బలం పొందుకుంటావో ఆయన తప్పక నీ పక్షంగా కార్యం జరిగించేవాడిగా ఉంటూ వస్తూ ఉన్నాడు. నువ్వు ఈనాడు అనుభవించే శ్రమల ద్వారా నువ్వు ఇంకా సంపూర్ణంగా దేవుని స్వారూప్యంలోనికి రావాలని, నువ్వు ఎదుర్కొనే పరిస్థితుల ద్వారా ఇంకా నువ్వు బలం పొందాలని, నీ శ్రమల ద్వారా రెట్టింపు మేలు పొందాలని దేవుడు తన బిడ్డల జీవితాలలోనికి శ్రమలను అనుభవిస్తాడు. ఈనాడు బహుశా నీ జీవితం నువ్వు అనుకున్నట్టు లేదేమో. నువ్వు నమ్మిన వారే నీ సొంత భర్తే నీకు విరోధంగా లేచినాడేమో, నీ గురించి చెడ్డగా ప్రచారం చేస్తున్నాడేమో, సాతాను నీ యొక్క బంధువుల ద్వారా నిన్ను శోధిస్తున్నాడేమో. అయినా కూడా నీలో ఉన్నవాడు ఈ లోకాన్ని జయించినాడు.
కొన్నిసార్లు సాతానైతే దేవుని ఇంతగా సేవిస్తున్నా కూడా నీ యొక్క శ్రమలను బట్టి దేవుడు ఎందుకు నీకు సహాయం చేయటం లేదు? ఈనాడు నీ జీవితంలో నువ్వు కష్టాలను ఎదుర్కొంటూ ఉంటే ఎందుకు ఆ పరమ తండ్రి నీకు సహాయం ఇవ్వటం లేదు అని ఎన్నో రకాలుగా సాతాను నిన్ను శోధిస్తూ ఉండవచ్చు. అయినప్పటికీ కూడా నీకే ఎందుకు ఇన్ని శ్రమలు, నువ్వు ఏదో పాపం చేశావే, నీ దేవుడు నిన్ను శ్రమలకు అప్పగించేశాడేమో, ఇకనైనా నీ యొక్క దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టు అని నేను ఎన్ని రకాలుగా ప్రేరేపించినప్పటికీ కూడా నీ జీవితంలో నువ్వు వెనుకంజ వేయకుండా శ్రమలు ఎక్కువయ్యే కొద్దీ ఇంకా నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచాలని ఆ పరమ తండ్రి యొక్క ఉద్దేశం. ఈనాడు నీ యొక్క భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని ఆ పరమ తండ్రి నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాడు ప్రియులారా. ఈనాడు నాకు ఎందుకు ఇన్ని శ్రమలు, భక్తిహీనులైన వారు ఈ లోకంలో ఎంతో సంతోషంగా ఉన్నారే అని అనేక రకాలుగా అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా దేవుని నమ్మిన బిడ్డల జీవితాల్లో దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. శ్రమలు అనుభవించకపోతే మనం మేలు చూడలేము. కాబట్టి ఈరోజు ఎవరైతే ఈ యొక్క వాగ్దానం మీద విశ్వాసం ఉంచుతున్నారో నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రియులారా? ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవగా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలను మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకు కూడా నమ్మకంగా జరిగిస్తున్న మా తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. కృప చూపించడంలో ఐశ్వర్యవంతుడుగా, రాసులకు రాసువుగా, ప్రభులకు ప్రభుడవుగా నాకు మాకు మీరే ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, మీరు మాకు దేవుడవుగా నేటి వరకు కూడా ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను తండ్రి. ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టకరమైన వాగ్దానమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినప్పటికీ కూడా ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించి ఉన్నాను అని ఎంత గొప్ప ధైర్యకరమైన వాగ్దానాన్ని ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, మీరు మా పక్షంగా ఉండి మా కార్యములన్నిటినీ కూడా సఫలం చేయుచున్న మా తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎవరైతే తండ్రి ఈరోజు వాగ్దానం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డలు ఎలాంటి శ్రమల గుండా, ఎలాంటి వేదనల గుండా, ఎలాంటి బాధల గుండా వెళ్తున్నారో దయచేసి మీరు వారిని ప్రత్యేకముగా జ్ఞాపకం చేసుకుంటారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. మా యావత్ బాధలలో బాధ నొందిన మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దయచేసి తండ్రి, మా శ్రమల నుంచి మీరు మమ్మల్ని విడిపించండి, మాకు శాంతి, నెమ్మది, సమాధానాన్ని అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను తండ్రి. దేవా, ఈనాడు ఎంతోమంది బిడ్డలు తండ్రి ఈ లోకంలో తండ్రి నెమ్మది లేని వారిగా తండ్రి, సమాధానం లేని వారిగా ఎంతో భయంకరమైన పరిస్థితుల గుండా నడుస్తూ ఉండగా దేవా, దయచేసి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఎవరైతే తండ్రి ఈరోజు ఈ యొక్క వాగ్దానం మీద విశ్వాసం ఉంచి నమ్మకముగా ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డల జీవితాలలో మీ యొక్క అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలను ఉన్నవి ఉన్నట్లుగా జరిగిస్తారని కూడా విశ్వాసముతో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి వాగ్దానం విని ప్రార్థనలో ఏకీభవించి వాళ్ళు స్టార్ట్ చేసే పని ఏదైనా కూడా మా ప్రతి పనిలో కూడా మీరే మాకు సహాయకారిగా, నాకు మాకు దేవుడవుగా, ప్రభుడవుగా ఉంటారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను తండ్రి. ఏ ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా తండ్రి మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకే వెళ్ళే భాగ్యాన్ని నాకు మాకు మీరే అనుగ్రహిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మమ్మల్ని ప్రేమించి మాకు పాల్ ఆఫ్ ది వర్డ్ ఛానల్ ద్వారా అనుగ్రహిస్తున్నటువంటి ప్రతి శ్రేష్టకరమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు తండ్రి. విన్న వాగ్దానాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా 30 60 100 మా జీవితాలలో మీ యొక్క కార్యాన్ని జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే ఉదయకాల ప్రార్థనలో వాగ్దానం విని ఏకీభవిస్తున్నారో చిన్నవారు మొదలుకొని పెద్దవారైన వారు, వృద్ధులైన వారు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదిస్తూ రండి తండ్రి. ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా ఎవరైతే విశ్వాసం ఉంచి ఏకీభవిస్తున్నారో తండ్రి, వారి యొక్క కన్నీటి ప్రార్థనకు ప్రతిఫలంగా వారి జీవితాలలో వారి యొక్క మనసులో అనుకున్న కార్యాన్ని జరిగించండి తండ్రి. తద్వారా మీ నామానికే మహిమ తెచ్చుకుంటూ రండి. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క సహాయాన్ని, మీ సన్నిధానాన్ని కోరుకొనుచుండగా దయచేసి మీరు మాకు సహాయం చేయండి. నా దేవుడి వద్దకు వచ్చి
నా దేవునికి మొరపెడితే నాకు తప్పక సహాయం చేస్తాడు. నాకు జవాబునిస్తాడు. నన్ను విడిపిస్తాడు అని ఈరోజు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో, సంపూర్ణంగా మీ మీద ఆధారపడుతున్నారో, నిరీక్షణ కలిగి మీ కొరకు ఎదురు చూస్తున్నారో, వారి జీవితంలో ఈ యొక్క వాగ్దానాన్ని ఉన్నది ఉన్నట్లుగా నెరవేరుస్తూ రండి తండ్రి. మీరు మాకు అనుగ్రహించిన వాగ్దానాన్ని నమ్మిన ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చండి దేవా. కేవలం వాక్యం వినటం మాత్రమే కాదు, కానీ మీరు చెప్పిన ఆజ్ఞలు నెరవేరుస్తూ మీకు ఇష్టమైన విధానంలో మేము కూడా జీవించే కృపను అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, ఈ దినమంతట్లో కూడా మీ ప్రియులైన బిడ్డలు ఉద్యోగాల నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై బయలుదేరి ఈ లోకానికి వెళ్ళిచుండగా ఎలాంటి కీడు వారి దరికి చేరకుండా ప్రత్యేకంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఎలాంటి దుష్ట శక్తులు, సాతాను అంధకార క్రియలన్నిటినీ కూడా యేసు నామములో లయపరుస్తూ రండి. బంధిస్తూ ఉండగా మీరు మాకు సహాయం చేయండి. కొండల తట్టు మా కన్నులు ఎత్తుచుండగా దేవా, మాకు సహాయం ఎక్కడి నుంచి లభిస్తుంది? భూమి ఆకాశము సృజించిన యెహోవా వలన మాత్రమే మాకు సహాయం లభిస్తుంది. కాబట్టి మీ వైపు చూస్తూ ప్రార్థిస్తుండగా మీరు మాకు సహాయం చేయండి దేవా. ప్రత్యేకంగా ఈరోజు మీ ప్రియులైన బిడ్డలు వారి ఉద్యోగాల నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై ఈ లోకంలోనికి వెళ్ళుచుండగా లోక మాలిన్యం వారికి అంటకుండా సహాయం చేయండి. ఈనాడు ఎంతోమంది దూర ప్రాంతాలకు వెళ్ళనై ఉండగా వారి ప్రయాణంలో వారికి తోడుగా ఉంటూ రండి. సాతాను ఏమాత్రం ఈ బిడ్డని ముట్టకుండా కావలిగా ఉంటూ రండి దేవా. ఎంతోమంది వివాహాల నిమిత్తమై ఎదురు చూస్తూ వస్తూ ఉన్నారు. ఎవరు కూడా సంబంధాలు చూడక బిడ్డలు ఎంతో సతమతమవుతున్నారు. ఎవరు పట్టించుకోలేని వారు ఎంతోమంది ఈ ప్రార్థనలో ఉండి మరి ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. వారి పక్షముగా సాటిన సహవాసాన్ని మీరే త్వరపెట్టి దేవా వారికి అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రండి. ఎంతోమంది నూతన గృహ నిర్మాణం కొరకై ఎదురు చూస్తున్నారు. సొంత ఇల్లులు లేక, అద్దె ఇంట్లో ఉండలేక, సమయానికి డబ్బులు కట్టలేక నరక యాతన అనుభవిస్తున్నారు దేవా. మీ సొంత సమయంలో వారికి చక్కటి గృహాన్ని అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, గృహిణులను జ్ఞాపకం చేసుకునండి. ఒంటరిగా ఇంట్లో ఉంటూ పనులు చేసుకునే వారిని ఆశీర్వదించండి. బిడ్డలను చూసుకోవడానికి కావాల్సిన ఓపికను, శక్తిని వారికి అనుగ్రహించండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు చంటి పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. కనపడి అంధకార శక్తులు వారిని ఏమి చేయకుండా సహాయం చేయండి. ఎలాంటి కీడు మా దరికి రాకుండా మీరే సహాయం చేస్తారని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, ఈరోజు ఎవరైతే మరి మీ యొక్క వాక్యం వింటున్నారో వారిని మీ యొక్క హృదయాలలో దేవా చేర్చుకోలేదు, దయచేసి సహాయం చేయండి. వారి హృదయాలను మీకు చోటి అనే వారు ఎంతోమంది ఉంటూ ఉండగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ప్రత్యేకంగా ఈ దినమంతటిలో కూడా మీ నామానికి మహిమకరంగా మేము జీవించడానికి సహాయం చేయండి. మీ ప్రియులైన బిడ్డలు చేస్తున్నటువంటి బిజినెస్లో మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి దేవా. ప్రత్యేకంగా మా అనుదిన జీవిత యాత్రలో మాకు చాలని దేవుడవుగా ఉన్న మీరు ఈరోజు మా అవసరాలన్నిటిని కూడా క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వరను తీరుస్తురని దేవా. మాకు ఎలాంటి అవసరాలున్నా, ఎలాంటి అక్కరలు ఉన్నా కూడా ఎవరికి మేము చేయి చాపకుండా మీ వద్ద నుంచి సమస్తాన్ని కూడా ధారాళంగా పొందుకునే కృపను మాకు మీరు అనుగ్రహించండి దేవా. చాలామంది బిడ్డలు చదవలేక, జ్ఞానం లేక బాధపడుతున్నారు. అలాంటి వారికి మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని అనుగ్రహించి చక్కగా వారు ముందుకు వెళ్ళే కృపను ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహిస్తూ రండి దేవా. ప్రత్యేకంగా ఈ దినమున ఎవరైతే ఎలాంటి ప్రతికూలతల్లో అనుకూలతను వారికి అనుగ్రహిస్తూ రండి దేవా. ఎంతోమంది బిడ్డలు ఉద్యోగం రావటం లేదని, ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ కావటం లేదని రకరకాల ఆలోచనల చేత డిసప్పాయింట్ అవుతూ వస్తూ ఉన్నారు కదా. దయచేసి వారిని జ్ఞాపకం చేసుకోరా. వారి యొక్క డిసప్పాయింట్మెంట్స్ అన్నీ కూడా తొలగిస్తూ రండి. సమస్త సమాధానం చేత వారిని నింపుతూ రండి. ఎవరైతే అనారోగ్యాల చేత లేవలేని వారిగా ఉన్నారో వారిని ఆశీర్వదిస్తారని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా దయచేసి సహాయం చేయండి. పడకల మీదనే వారు మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేయండి. వారి మీ యొక్క రాకడలో ఎత్తబడి గుంపులో ఉండే విషయంలో కూడా కృప చూపిస్తారని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు దేవా,
ఎవరికైతే రక్షణ లేదో వారికి రక్షణను అనుగ్రహించండి. ఆత్మీయంగా ఎదుగుదల లేని వారికి మీ చిత్తమైతే ఆత్మీయంగా వారిని ఉన్నతమైన స్థితిలోనికి ఉంచుతూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క రక్షణ ఆనందం మాకు అనుగ్రహించండి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా చింతించకుండా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళే కృపను మాకు మీరు అనుగ్రహిస్తారని దేవా, ఈనాడు విశ్వాసం అనేది సన్నగిల్లిపోతున్న దినాలలో మేము ఉన్నాము దేవా. అయినప్పటికీ మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో ముందుకు వెళ్ళే కృపను మాకు మీరు అనుగ్రహిస్తారని మా ప్రతి ప్రయత్నాలను తోడుగా ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును కూడా సాధ్యమైన సెలవిచ్చిన దేవా వందనాలు చెల్లించుకుంటూ, మీరు అక్కడ ఆలస్యమైతే రేపు ఉదయకాల ప్రార్థనలో మరి పాల్గొనేంతవరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తారని యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.